అసెంబ్లీ ఎన్నికల విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. తాజాగా జరిగిన ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో లోక్సభ ఎన్నికలపై చర్చించారు. అలాగే మంత్రులని ఆయా స్థానాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలను గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో లోక్సభ అభ్యర్థులపై ఇప్పుడు చర్చ సాగుతుంది. ఎంపీ సీట్లకు టికెట్ల ఖరారు వ్యవహారం పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నల్గొండ, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, చేవెళ్ల, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, మెదక్, జహీరాబాద్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై దాదాపు ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మల్కాజ్గిరిలో ఎవరు బరిలో ఉంటారు అనేది ఆసక్తికరమే. రేవంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి సీటు కాంగ్రెస్కి ప్రతిష్టాత్మకంగా మారింది. రేవంత్ సీఎం కావడంతో మల్కాజ్గిరి లోక్సభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈసారి ఈ సీటు గెలవడం కాంగ్రెస్తో పాటు రేవంత్కి ప్రతిష్టాత్మకమే. అందుకే ఇక్కడ రేవంత్ సోదరుడు కొండలరెడ్డి అయితే బలమైన అభ్యర్థి అవుతారన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. కొండలరెడ్డి రాజకీయంగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నారు. రేవంత్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండటంతో కొడంగల్ బాధ్యతలు కొండలరెడ్డి చూసుకున్నారు. కొండలరెడ్డి ప్రజలతో మమేకమయ్యే తీరుకి కొడంగల్ ప్రజలు ఇప్పటికే ఫిదా అయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్తో పాటు కామారెడ్డి బాధ్యతలు చూసుకొని రాజకీయంగా తానేంటో నిరూపించుకున్నారు. అలాంటి నేతకు మల్కాజ్గిరి బాధ్యతలు ఇస్తే గెలుపు సునాయాసమవుతుంది అని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. కానీ కాంగ్రెస్లో ఇద్దరికి సీట్లు ఇస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్, గడ్డం బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ, మైనంపల్లి కుటుంబానికి 2 టికెట్స్ ఇచ్చారు. అంటే సమర్థత ప్రాతిపదికన 2 సీట్లు ఇవ్వడం కాంగ్రెస్లో జరిగింది. అదే సమర్థత కొండలరెడ్డి సొంతం అని కాంగ్రెస్ శ్రేణులు నమ్ముతున్నాయి. సీఎం సోదరుడు మాత్రమే కాకుండా గత 6 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం కొండలరెడ్డి కష్టపడుతున్నారు. సోదరుని గెలుపు కోసం, కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడ్డారు. అలాంటి నేతను గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే మల్కాజ్గిరి వంటి అతిపెద్ద సెగ్మెంట్లో ప్రజలను ప్రభావితం చేయాలంటే సరైన నాయకుడు పోటీలో ఉండాలి. సీఎం రేవంత్ సోదరుడు పోటీలో ఉంటే ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది. అది అంతిమంగా కాంగ్రెస్కి లబ్ధి కలిగిస్తుందని భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.